ఆరాధించకపోతే మనం ఏం చేయాలి? మనం అయిపోతాం, భ్రష్టులు అయిపోతాం. ఆరాధనకి రావాలి, దేవుని మందిరానికి రావాలి, దేవుని సన్నిధిలో కూర్చోవాలి, దేవుని మాటలు వినాలి. ఈ పరిశుద్ధ గ్రంథంలోంచి 66 పుస్తకాలు ఎప్పుడు మనం వినే, ప్రతిరోజు కూడా మనకి సరిచేసే మాటలు కాబట్టి ఒక్క దినం ఒక రోజు సరిపోయి మన జీవితకాలం వింటూనే, వాక్యం చదువుతూనే, వాక్యానుసారంగా నడుచుకుంటూనే ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఆయన న్యాయం తీర్చే దేవుడు మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఈరోజు ఆయన్ని మనం ఆరాధించడానికి ఇక్కడ వచ్చాం. కాబట్టి మనకి న్యాయం తీర్చే దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధులు ఎవరండి? మన పక్షమున ఉండగా మనకి విరోధులు ఎవరు లేరు. యేసు ప్రభు నీతి న్యాయంలో జరిగించే దేవుడు. ఆయన సింహాసనానికి ఆధారం ఏంటండి? నీతి న్యాయములే. ఒక రాజుగా ఉండవలసిన వాడు, ఒక దేశానికి, ఒక సంస్థానానికి రాజుగా ఉండవలసిన వాడు రాజు తప్పు చేస్తే ఇంకేమైనా ఉందండి? ప్రజలు తట్టుకోగలుగుతారా? ప్రజలు ఎక్కడ ఉండగలుగుతారండి? ఒక రాజు పేరు పొందిన దావీదు మహారాజు తప్పు చేశాడండి. తప్పు చేసినప్పుడు ఏం చేశాడండి? తప్పు చేసి తప్పును కూడా కప్పుకునేటట్టు ఉంటారు. పాపం చేసి పాపం తెలియనట్టుగా ఉండేవారు ఉంటారు. అలా ఉండకూడదు ప్రియబిడ్డ. పాపం చేసినప్పుడు పాపములు ఒప్పుకో, నోటితో ఒప్పుకో. అయ్యా నేను ఈ పాపం చేశానయ్యా, అయ్యా నేను సహోదరు మీద కొండలు చెప్పానయ్యా, అయ్యా నీవు ఏర్పరచుకున్న వారిపైన నేను ఇది చేశాను, నన్ను క్షమించాయా. ఏ శిక్ష గురిగా కూడా మనం పాపం ఒప్పుకోవాలా. ఎప్పుడు వచ్చిందండి శిక్ష మీద పడిపోయింది రాజు మీద? రాజుకు శిక్ష మీద పడిపోయినప్పుడు అప్పుడు అంటున్నాడు, అప్పుడు దేవుడు పంపించాడు, యెహోవా దేవుడు, నాతాను నువ్వు వెళ్ళు దావీదుకి ఇలా అని చెప్పు అని చెప్పాడు. నాతాను ప్రవక్త వచ్చాడు రాజు దగ్గర. దావీదు మహారాజు, యెరూషలేము మహారాజు ఎవరండి? దావీదే రాజే పాపం చేస్తే ప్రజలు పాపం చేయరా? చూద్దామండి, వాక్యం చదువుదాం. 2 సమూయేలు 5వ అధ్యాయము 4-5 వచనాలు. 1 సమూయేలు. దావీదు 30 ఏండ్ల వాడై. 2 సమూయేలు. ఓకే, చదువు. దావీదు 30 ఏండ్ల వాడై ఏలన ఆరంభించినప్పుడు సంవత్సరములు పరిపాలన చేసెను. హెబ్రోనులో అతడు యూదా వారందరి మీద 7 సంవత్సరములు 6 మాసములు, యెరూషలేములో ఇశ్రాయేలు యూదా వారందరి మీద 33 సంవత్సరములు పరిపాలన చేసెను. 33 సంవత్సరములు పరిపాలన చేసెను. యెబూసీయులు దేశంలో నివాసులై